ఏయ్ వస్తే పున్నగా నీకెవరు పిచ్చి పెట్టిందా? ఏంటి ఇది? ఏయ్ ఎందుకు ఎందుకు అలా నవ్వుతున్నావు? పిచ్చా పైత్యమా? వైద్యం చేసావు కదా, నా పైత్యం ముదిరి ఇలా పిచ్చేనందుకు. అంతేలే, నీకు స్పృహ తెప్పించాను కదా, నీకిప్పుడు ఇలాగే అనిపిస్తుంది. సరే అనిపిస్తే అనిపించింది కానీ ఇక్కడేం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకు? నా ఇష్టం, నీకెందుకని నువ్వు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనే పిచ్చోండు కాదు. తప్పు చేస్తున్నానా? ఏం తప్పు చేస్తున్నాను? అక్కడ నాగమండలంలో పుట్టలు, పాములు, పూజలు, వ్రతాలు, ప్రసాదాలు, నైవేద్యాలని పాలు, పండ్లు, మట్టిపాలు చేసేశావు. అక్కడంతా నీలాంటి పిచ్చి జనమే అని వదిలేశా. నీకు బుద్ధొచ్చిందనుకున్నాను. పాములు పాములే అని తెలుసుకున్నావోనో అనుకున్నా. అందుకే ద్వేషిస్తున్నావని నమ్మా. కానీ నువ్వు చెప్పిందంతా అబద్ధం. ఇంకా పాములకి పాలు పోస్తూనే ఉన్నావా? ఏయ్ ఏదో అనాలని అనకు. ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి పాములు? అసలు పొట్టేది? ఓ అంటే చెట్టుకు పోస్తున్నావా? అలా పోయడం తప్పే కాదు, నేరం కూడా. మేము మూలిక వైద్యం చేసేవాళ్ళం, చెట్లను పూజిస్తాం. నీకు ప్రదక్షిణలు చెయ్యాలనిపిస్తే చేసుకో, చెట్లకి పొర్లు దండాలు పెట్టుకో. అంతేకాని పాలు పండ్లు వేస్ట్ చేయకో. ఇంకోసారి ఇలా వేస్ట్ చేస్తే నీ మీద కేసు పెడతా. జాగ్రత్త. పల్లెటూరు దాన్ని చదువు రాని దాన్ని అనుకుంటున్నావేమో. నాలా పూజ చేసే వాళ్ళని జైల్లో పెడితే ఈ ప్రపంచంలో సగం మంది పైన జైల్లో ఉంటారు తెలుసా? అంత అవస్థ పడకపోతే నన్ను జడవేయమని అడగచ్చుగా. అది అది అమ్మనే కదమ్మా. దువ్వెనివ్వు. పర్లేదమ్మా. ఇవ్వమ్మా. పొన్నాగా, ఇక నువ్వు మహల్కి వెళ్ళిరా. నాకు బయట కొన్ని చిన్న పనులున్నాయి, అవి చూసుకొని సాయంత్రం కలుద్దామమ్మా. అలాగేనమ్మా. అమ్మా వెళ్ళొస్తానమ్మా. అలాగేనమ్మా. వస్తాను. పశుపతి, పగ పట్టాల్సింది నేను.
మాయ చేసి నన్ను అంతం చెయ్యాలని చూస్తావా? పున్నాగ నాకు పునర్జన్మనిచ్చింది. ఆ తల్లి కూతుళ్ళు నాకు అమ్మ లాంటి వాళ్ళు. తను వచ్చిన పుణ్యకార్యం నెరవేరేలా చేస్తాను. అనిరుద్ధ్కి జ్ఞాపక శక్తి వచ్చేలా చేస్తా. నిన్నంతం చేస్తాను పశుపతి. అమ్మా, పున్నాగా వచ్చావా? రావేమో అనుకున్నాను. అమ్మా పున్నాగా, రాత్రి నిన్న అలా పంపించడం నాకు అసలు ఇష్టం లేదమ్మా. కానీ ఏమీ చేయలేకపోయాను. రాత్రి చచ్చింది అనుకుంటే మళ్ళీ వచ్చింది. ఆ పశుపతి అంతం చేస్తానన్నాడు. మళ్ళీ ఎలా బతికొచ్చింది? అది సరే గాని రాత్రంతా ఎక్కడున్నావు? గొల్లెమ్మ దగ్గర ఉంటున్నానమ్మా. ఈ ఊరవతలే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇల్లు ఒకటి ఉంది. తను అక్కడే ఉంటుంది. నన్ను కూడా తనతో పాటే ఉండమందమ్మా. వైద్యం పూర్తి కావాలి. మీ అబ్బాయి మునుపటి మనిషి కావాలి. ఎక్కడికి వెళ్ళినా పగటిపూట పనికి రావచ్చని భద్రావతి అమ్మగారు చెప్పారు కదా, అందుకే వచ్చానమ్మా. పోనీలే అమ్మా, నీ గురించి చాలా కంగారు పడ్డాం. నిన్ను చూశాక మా మనసు కుదుట పడింది. మంచి చేసే వాళ్ళకి దైవం ఎప్పుడు తోడుగా ఉంటుంది. ముందు బయటికి, తర్వాత పైకి పంపాలనుకున్నాను. ఇలా మళ్ళీ వస్తుందని అస్సలు ఊహించలేదు. ఉదయం నుంచి పనుళ్ల జాడ కూడా లేదు. అసలు ఏం జరిగిందో పశుపతిని అడిగి తెలుసుకోవాలి. పున్నాగా, వంటగదిలో కొంచెం పనుంది. రామ్మా. రామ్మా. అమ్మా నాగమ్మ, ఈ నాగుల పంచమి అష్టలింగ క్షీరాభిషేకం అందుకున్నావు. అలాగే ఈ నైవేద్యాన్ని స్వీకరించి నన్ను, మా ఊరిని, మా అమ్మని చల్లగా కాపాడు తల్లి.